ఖమ్మం, నల్గొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మందకొడిగా సాగుతున్న టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ సరళి ఇప్పుడిప్పుడే టీచర్లు కూడా అధిక సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో మనం ప్రస్తుతం ఖమ్మం నగరంలోని రిక్కబజార్ సెంటర్ పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాము. ఈ పోలింగ్ కేంద్రంలో పూర్తిగా 4 బూత్లను ఏర్పడేశారు. ప్రతి బూత్ లో ఓటింగ్ ప్రక్రియ కూడా చాలా సజావుగా సాగుతుందని చెప్పేసి ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఏమైనా కొన్ని చెదురుమదురు ఘటనల మినహా ఎన్నికల సరళి మొత్తంగా కూడా ప్రశాంతంగా కొనసాగని చెప్పాలి. అటు బీజేపీ నాయకులు కొంత టెంట్ల వద్ద ఫ్లెక్సీల వివాదం కూడా కొంత నెలకొనింది. ఆ ఫ్లెక్సీల వద్ద వివాదం నెలకొనడంతో పోలీసులు రంగప్రవేశం చేసి వాళ్ళని ఇరు వర్గాలను సమాధానించడంతో కొంత గొడవ కూడా సర్దుమడిగని చెప్పాలి. సో నిబంధనలకు విరుద్ధంగా టెంట్ల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటూ కూడా ఉపాధ్యాయులు నినాదాలు చేయడంతో ఆ సంఘం ఉపాధ్యాయ సంఘం నాయకులు కొంత వాగ్వాదం నిలిచిన పరిస్థితి కనబడుతుంది. సో ఫ్లెక్సీలు తొలగించాలని ఎన్నికల అధికారులకు కూడా పూర్తిగా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. సో అధికారులు ఉపాధ్యాయ సంఘం నాయకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. అటు బీజేపీ నాయకులు కావచ్చు, ఇటు టీపీటీఎఫ్ నాయకులు కావచ్చు, అంతా కూడా కొంత వాగ్వాదం నడిచిన పరిస్థితి కనబడుతుంది. సో పోలీసులు నాయకులు నచ్చజెప్పి ఫ్లెక్సీలను తొలగించారు. పూర్తిగా ఎన్నికలు సజావుగా సాగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఉదయం 10 గంటల వరకు కూడా మందకొడిగా సాగిన ఓటింగ్ ఇప్పుడు ఈ సమయంకి వచ్చేసరికి దాదాపు 48% ఓటింగ్ కూడా జరిగిందని అధికారులు పూర్తిగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే రిక్కబజార్ పోలింగ్ బూత్ కూడా కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ సందర్శించి ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని, ఓట్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించమని చెప్పేసి అంటున్నారు. ప్రతి ఓటర్ కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉపాధ్యాయ ఓటర్లు అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ టీచర్స్ ని కోరిన పరిస్థితి కనబడుతుంది. గత ఎన్నికల్లో 89% పోలింగ్ అయిందని, ఈసారి కూడా ఎక్కువ శాతం పోలింగ్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇటు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అటు ఖమ్మం జిల్లాలో 4089 మంది ఓటర్లు ఉండగా, అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2022 మంది ఓటర్లు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మండల కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా 23 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎన్నికల సరళి సజావుగా సాగుతుంది. పూర్తిగా ఎన్నికల కేంద్రాల వద్ద అంటే ఎండలు దృష్టిలో ఉంచుకొని టెంట్లు అలాగే కూల్ వాటర్ క్యాన్లు కూడా పూర్తిగా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 గంటలకు ముగియడంతో సాయంత్రం 4 గంటల తర్వాత ఆ బ్యాలెట్ బాక్స్ సంబంధించి మొత్తంగా కూడా ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి సమక్షంలో ఇక్కడ నుంచి నల్గొండ కలెక్టర్ కార్యాలయాన్ని కూడా తరలించేందుకు ఆ బస్సులు కూడా ఆర్టీసీ బస్సులు కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. సో ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికలు కొంత స్థానిక సంస్థల ఎన్నికలు తలపించే మాదిరిగా జరుగుతున్నాయి. అక్కడ కొంత ఫ్లెక్సీల వద్ద వివాదం నెలకొంది. పోలీసులకు అటు ఎన్నికల అంటే ఉపాధ్యాయ ఎన్నికలకు కొంత వాగ్వాదం నడిచింది. పూర్తిగా అటు ఆ పార్టీల ప్రమేయంతో నాయకులు కొంత గొడవలు చేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళ టీచర్ సంఘం ఉపాధ్యాయులు ఆరోపించిన నేపథ్యంలో పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి వాళ్ళని ప్రొసీడింగ్ ఎన్నికలు జరిగే స్థలాల్లో కూడా దాదాపు 144 సెక్షన్ అమల్లో ఉంది. పూర్తిగా ఒక టెంట్ కింద దాదాపు 4 సభ్యులు మాత్రమే ఉండాలని చెప్పడంతో వారు కూడా పోలీసుల మాటలు ఎక్కడ బేఖాతరు చేయకుండా దాదాపు 10 నుంచి 15 మంది కూడా ఆ టెంట్ల వద్ద కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ ఫ్లెక్సీ పెట్టుకుంటే వాళ్ళక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి నర్సిరెడ్డి ఫ్లెక్సీ కూడా పెట్టి అక్కడ వివాదం స్టార్ట్ అయింది. సో పోలీసులు రంగప్రవేశం చేసి వివాదాన్ని సర్దుమణి చేశారు. సో పోలీసులు కూడా పూర్తిగా పహారా కాస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. 144 సెక్షన్ నడుస్తున్న కారణంగా ఎన్నికల కేంద్రం వద్ద ఇటు 100 అడుగులోపు ఎవరు ఉండొద్దని చెప్పేసి కూడా బోర్డర్ లైన్స్ కూడా వేశారు. బోర్డర్ లైన్స్ కూడా క్రాస్ చేసి కొంతమంది బోర్డర్స్ లైన్ లో లోపలికి వచ్చేయడం వల్ల కొంత పోలీసులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా నెలకొంది. సో పోలీస్ అధికారులు ఎక్కడికక్కడ సమన్వయపరుచుకుంటూ ఉపాధ్యాయ సంఘం నాయకులను కానీ ఇటు పార్టీ నాయకులను కానీ సమన్వయించుకుంటూ వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. సో పూర్తిగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగుతుంది. 11:30 గంటలకు వచ్చేసరికి దాదాపు 48% ఓటింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. గత ఎన్నికల్లో 89% పోలింగ్ అయింది. ఈసారి కూడా పోలింగ్ ప్రక్రియ 90 నుంచి 92% పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి ఎన్నికల ప్రొసీడింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.